మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అద్భుతమైనది, ఆసక్తికరమైనది. భోజనానికి ముందు ఈ పండును తింటూ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే రక్తంలో చక్కెరని చెక్ పెట్టచ్చు. అక్కడికి గుండెదండి కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. ఇంతకీ ఏమిటిది? ఇది తెలుసుకుందాం. స్టార్ ఫ్రూట్. ప్రస్తుతం చాలామందికి ఈ పండు మార్కెట్లో చూస్తున్నారు. ఎందుకు వచ్చిందిరా, ఇదేదో వింతగా ఉందని దాన్ని కనీసం దాని వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇది ప్రత్యేకంగా కనిపించినట్టుగానే దీన్ని ఔషధ తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో నిజానికి అనేక రకాల పండ్లతో పాటు ఈ స్టార్ ఫ్రూట్ కూడా అందుబాటులో ఉంది ఈ రోజులలో మన ఇండియాలో. అలాగే మన ఆంధ్ర రాష్ట్రాలలో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది లభిస్తూనే ఉంది. కాబట్టి ఇది మీలో ఈ పాటికి కొంతమంది టేస్ట్ చేసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దీని గురించి తెలియని వాళ్ళ గురించే ఈ వీడియో. అంటే వీటిలలో ఈ పండిన పండ్లు ఈ స్టార్ ఫ్రూట్లో మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటాయి. అది పండే కొద్దీ పసుపు రంగులోకి మారి కాస్త తీయటి రుచితో ఉంటాయి. పచ్చి పండు ఏమో ఆకుపచ్చని రంగులో ఉంటాయి, కాస్త పుల్లగా ఉంటాయి. ఈ పుల్లగా ఉండటం దాని ప్రత్యేకత, దానివల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి. తీయగా ఉండటం వల్ల దాని ప్రత్యేకత, దానివల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి. అంటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇది అనేక సమస్యలను తగ్గించగలుగుతుంది. ఈ స్టార్ ఫ్రూట్ లేదా ఈ కాయ ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్ కింద పిలుస్తున్నారు. మామూలుగానే స్టార్ క్యాంపెయిన్ లేకపోతే 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఇలా అంటూ ఉంటారు కదా. అంటే ద బెస్ట్కి ఈ స్టార్ అనేది వాడుతూ ఉంటారు. దీని ఆకారం కూడా విచిత్రంగా స్టార్ ఆకారం ఉంటుంది. పనితీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్ ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో ఇది పెరుగుతూ ఉంటుంది. దీన్ని పండిస్తూ ఉంటారు. అంటే ఆగ్నేషియా, అలాగే దక్షిణ పసిఫిక్, ఇంకా తూర్పు ఆసియాలో కొన్ని ప్రాంతాలలో ఈ స్టార్ ఫ్రూట్ని ఎక్కువగా పండిస్తున్నారు. అయితే మన దేశంలో ఇప్పుడు దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ స్టార్ ఫ్రూట్ మన డైట్లో చేర్చుకున్నారనుకోండి, మీరు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఈ ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంటే రుచిపరంగా కంటే కూడా ప్రయోజనాల పరంగా ఇది ది స్టార్ అని చెప్పొచ్చు. కాబట్టి వీటిని తెలుసుకుందాం. ఒకటి, ఈ స్టార్ ఫ్రూట్లో పోషకాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఒక పవర్ ప్యాక్డ్, ఒక పోషకాల గని అని చెప్పొచ్చు. ఈ పండులో ఏమి ఉంటాయో తెలుసా? విటమిన్ సి ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. B2, B6, B9 ఉంటాయి, అంటే తిమ్మిర్లు ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఫైబర్ ఉంటుంది, అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. పొటాషియం ఉంటుంది, అంటే డైయూటిక్గా పనిచేసి రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుతుంది. జింక్ ఉంటుంది, అంటే ఏదైనా గాయం అయితే త్వరగా మానడానికి సహాయపడుతుంది, ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. ఐరన్ ఉంటుంది, కాబట్టి రక్తహీనత సమస్య ఉంటే ఇది ఐరన్ ఉండటం వల్ల చక్కదిద్దుతుంది. కాల్షియం ఉంటుంది, అంటే మీ ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇక సోడియము ఇలాంటివి కూడా ఉంటాయి, అంటే ఆ కండరాల నొప్పులు రాకుండా కాపాడుతుంది. అలాగే ఫోలేట్ ఉంటుంది, ముఖ్యంగా గర్భధారణ టైంలో గర్భిణీ స్త్రీలకి మంచిది. దానివల్ల ఫీటల్ అబ్నార్మాలిటీస్ రాకుండా ఉంటాయి. ఇంకా కాపరు, మెగ్నీషియం ఇలా 1 కాదు 2 కాదు అనేక పోషక అంశాలు ఈ స్టార్ ఫ్రూట్లో మనకు ఉంటాయి. ఈ పోషకాలు అన్నిటి వల్ల మనకి అనేక ఆరోగ్యరీత్యా ప్రయోజనాలు మనకి వీటి వల్ల వస్తాయి. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొవ్వు గురించి. కొవ్వు వల్ల అనేక అనర్థాలు కదా. ఇలాంటి కొవ్వుకి ఇది ఒక చక్కటి పరిష్కారం. నక్షత్రపు ఆకారంలో ఉండేటటువంటి ఈ స్టార్ ఫ్రూట్ జ్యూసీగా కూడా మీకు ఉంటుంది. బాగా పండినటువంటి పండ్లు పసుపు రంగులోకి మారి తీయగా ఉంటాయి చూడటానికి, రుచి చూడటానికి. ఇక పచ్చి పండ్లు ఏమో పుల్లగా ఉంటాయి. ఈ పండులో కాస్త పండకుండా ఉన్న దాని వల్ల ఈ బరువు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పులుపు వల్ల. ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కూడా మీరు బరువు తగ్గుతారు. ఎందుకంటే తక్కువ క్యాలరీని కలిగి ఉంటుంది, అదే సమయంలో తీపి రుచి ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థకి మంచిది. స్టార్ ఫ్రూట్లో శరీరంలో కొలెస్ట్రాల్ని పెరగనివ్వకుండా చేసేటువంటి నేచర్ ఉంది. అంటే కొలెస్ట్రాల్ని ఇది అదుపులో ఉంచుతుంది. అంతేకాదు రక్తంలో పేరుకుపోయేటటువంటి ఆ కొవ్వుని కూడా ఇది తొలగించేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఈ స్టార్ ఫ్రూట్కి, ముఖ్యంగా కొవ్వుని మనం దృష్టిలో ఉంచుకొని దీన్ని వాడుకోవచ్చు. అసలు ఉపయోగం దీనికి ఇంకోటి ఉంది. ఇది రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. ఐబీపీకి ఇది ఒక మంచి ఆహార ఔషధం. అసలే పోషకాలతో నిండి ఉంటుంది ఫ్రూటు. అలాగే తక్కువ క్యాలరీలు ఉంటాయి. అయితే అసలైన విషయం ఏంటంటే పొటాషియం ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే డైయూటిక్గా పనిచేస్తుంది, రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. ఇది జీవక్రియని పెంచుతుంది. శరీరంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి ఇది సహాయపడుతుంది. సోడియము, పొటాషియం పంపుని మేనేజ్ చేస్తుంది. ఇతర ఖనిజాలతోటి కూడి ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటుని కంట్రోల్ చేసుకోవడానికి ఆరోగ్యరీత్యా మంచిది. అంటే పొటాషియం ఉంటుంది కాబట్టి డైయూటిక్గా పనిచేస్తుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గిస్తుంది. ఈ రెండింటి వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనారోగ్యాన్ని దూరం చేసేటువంటి
లక్షణాలు ఈ స్టార్ ఫ్రూట్కి ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ అనేది విటమిన్ సి తోటి పాటుగా యాంటాక్సిడెంట్ కంటెంట్ కూడా దీంట్లో మెండుగా ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఈ పండులో మెగ్నీషియం, అలాగే ఐరన్, జింక్, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి ఉన్నాయనుకున్నాం కదా. వీటన్నిటి వల్ల ఒక్కొక్కదానికి ఒక ప్రయోజనం కాబట్టి టోటల్గా మీరు హోలిస్టిక్ హెల్త్ని మీరు సాధించుకోవచ్చు. అంటే అనారోగ్యాలు రాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జీర్ణశక్తికి అండ ఈ స్టార్ ఫ్రూట్. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి ఒక దివ్య ఔషధం లాగా ఇది పనిచేస్తుంది. రుచికరమైన పరిష్కారం కాన్స్టిపేషన్కి. స్టార్ ఫ్రూట్లో ఉండేటువంటి విటమిన్ బి అనేది కూడా ఇతరత్ర అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఎముకలు, కండాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వాటి అభివృద్ధికి కూడా కీలకమైన పోషకం ఇది. ఇది జీవక్రియని నియంత్రిస్తూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా హార్మోన్స్, ఎంజైమ్స్ వీటి స్థాయిల్ని సాధారణ పరిధిలో ఉండేలాగా ఇది చూసుకుంటుంది. ఇలాగా ఈ స్టార్ ఫ్రూట్ అనేది విచిత్రంగా చూడటానికి ఆకారంలో విచిత్రంగా ఉండటంతో పాటుగా ఆరోగ్యరీత్యా కూడా అనేక రకాలుగా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైనంతగా దీన్ని మీ ఆహారంలో బాగా చేసుకుంటూ ఉండండి. దీన్ని వారానికి కనీసం రెగ్యులర్గా కానీ అప్పుడప్పుడు కానీ తింటూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.